కాబట్టి మీరు చెప్పినట్టు ఇప్పుడు మనము ఇంకోటి రిసోర్సెస్ కూడా ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే కాలర్ రెడీగా చాలా కష్టం ఉన్నారు. ఉన్నది. సంతోష్ మహదేవ్పూర్ మేడిగడ్డ నియర్ విలేజ్ నుంచి. సంతోష్ గారు, హలో. మేడం, సంతోష్ గారు నమస్తే అండి, చెప్పండి. సంతోష్ గారు, వేరే కాలర్ ఉన్నారట. రాజేశ్వర్. ఎస్. హలో రాజేశ్వర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. యా సార్, ఏ ఛానల్లో లేని డిబేట్ మీరే పెడతారు సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా పబ్లిక్ ఇష్యూస్ మాకు ఇష్టం. అందులో ఇప్పుడు రెండవది ఏంటంటే ఇది రైతులకు సమాజానికి పనికొచ్చే చర్చ. ఈ పొలిటీషియన్స్ రోజు పొలిటికల్ పార్టీస్ తిట్టుకోవడం వాటి మీద కంటే దీని మీద పెడితే కనీసం అట్లీస్ట్ ఏమంటారు పబ్లిక్ ఏదో యూజ్ అవుతుందనే అభిప్రాయం. అందుకనే పెడుతున్నాం. కాళేశ్వరం మీద రోజు కాళేశ్వరం మీద ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు, కానీ ఇది మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. నేను వాచ్ చేస్తున్నాను సార్. యా అయితే ఏంటంటే నేను యాక్చువల్గా నిజామాబాద్ లో సెటిల్ అయినా, బట్ నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నంగనూరు మండల్. అయితే ఏంటంటే కేసీఆర్ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుండే, కేసీఆర్ రాకముందుకు ఎటువంటి వాల్యూస్ ఉండే ల్యాండ్స్, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా వాల్యూస్ పెరిగినాయి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ సార్ నేను చూసిన. నేను అది అయితే ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఒకవేళ ఒక గవర్నమెంట్ వేయండి, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించాలి. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారును, మన హరీష్ రావును, లేకపోతే కేసీఆర్ గారిను తిడితే ఏమొస్తుంది సార్? ఏం పోతుంది సార్ ఇట్లా మాట్లాడే కాంగ్రెస్? మళ్ళొక్కసారి మళ్ళీ కాంగ్రెస్ రద్దు చేస్తుంది. మీద ఎక్కడ నేటివ్ ఎక్కడన్నారు? నేటివ్ సిద్దిపేట సార్, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నంగనూరు మండల్. ఓకే. రైతా మీరు ఏం చేస్తారు ప్రొఫెషన్? సార్ నేను గోల్డ్ స్మిత్ సార్. ఓకే, గోల్డ్ స్మిత్. నాకు కూడా అగ్రికల్చర్ ఉన్నది. ఓకే. అయితే ఇప్పుడు మొన్నటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు 15 లక్షలు ఉన్న ఎకరము ఈ రోజు 10 లక్షలు కూడా ఇవ్వడం అంతలేదు సార్. ఓకే. అంటే నేను గవర్నమెంట్ నేను ఇచ్చేస్తాను. అయితే మీరు కాళేశ్వరం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? రంగనాయక సాగర్ లేకపోతే మల్లన్న సాగర్ నుంచి? మాకు సిద్దిపేట వరకు మా నంగనూరు మండల్, మా నంగనూరు చెరువులకు కూడా ఇల్లు వచ్చినాయి. ఓకే. మా నంగనూరు మండల్ చెరువులకు కూడా వచ్చినాయి సార్ నీళ్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? మల్లన్న సాగర్ నుంచా రంగనాయక సాగర్? దేవాలయం నుంచి ఒకసారి వచ్చినాయి, తర్వాత దీని తర్వాత వచ్చినాయి. ఏది మన కాళేశ్వరం తర్వాత. కాళేశ్వరం తర్వాత ఎక్కడి నుంచి? దేవాదుల దగ్గర ఒకటి, ఎక్కడ మీ గంధమల్లన మల్లన్న సాగర్ నుంచి వచ్చిందా రంగనాయక సాగర్? నాకు తెలిసి రంగనాయక సాగర్. రంగనాయక సాగర్ నుంచి సార్ వాళ్ళకి వచ్చే సిద్దిపేట అంతే అదే ఉంటుంది. ఓకే. నంగనూరు మండల్ సార్ మాది. ఓకే. అంటే దేవాదుల నుంచి కూడా లాస్ట్ రిజర్వాయర్ నుంచి ఇటు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. తపాస్పల్లి నుంచే అది హైయెస్ట్ లెవెల్. అది అక్కడి నుంచి కూడా సిద్దిపేటకి ఇచ్చారు కనెక్షన్. బహుశా అంటే కేసీఆర్ నాకు తెలిసిందంటే సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి నీళ్ల కష్టాలు తెలుసు. హైయెస్ట్ పాయింట్ లో ఉంది ఆయన కాబట్టి ఆ డిజైన్ అంతా కూడా హైయెస్ట్, అంటే తెలంగాణలో హైయెస్ట్ పాయింట్ సిద్దిపేట జిల్లా కిందకే వస్తుంది. ఈ కుమరవెల్లి మల్లన్న సాగర్ 557 FRL, తర్వాత కొండపోచమ్మ సాగర్ 604. ఆయన వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ ఉండేది, అది ఉన్నది. తర్వాత పాలమూరు రంగారెడ్డిలో లక్ష్మీదేవిపల్లి 670 లెవెల్. అంత హైయెస్ట్ లెవెల్ ఇంకా తెలంగాణ లేదు ఇంకెక్కడ. 670 అది హైయెస్ట్ లెవెల్. రైట్. మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి రాజేష్ గారు. హలో అండి. నమస్తే అండి రాజేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి. ఇక్కడ ఇద్దరు సార్లకి కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే ఎన్డీఎస్ఏను సాకుగా చూపెట్టి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇవి ఎత్తిపోయడానికి వీలు లేదు, సుందిల్ల ప్రాజెక్ట్, అన్నారం ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఇదే గవర్నమెంట్ ఒక 5-6 నెలల నుండి వీళ్ళు తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి 80 TMCలను ఎత్తిపోసి మేము సుందిలలో పోసి సుందిల నుండి ఎల్లంపల్లికి తరలిస్తామని చెప్తారు. ఒకవేళ అది ఆ ప్రాజెక్టు
ఇప్పుడు ఎత్తిపోవడానికి వీలు లేని ప్రాజెక్టు 80 టీఎంసీలు తరలించడానికి సుందిళ్లకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉపయోగిస్తున్నది అది వీళ్ళకి ఎట్లా వైబుల్ అవుతుంది? అదే సుందిల్ల ప్రాజెక్టు. ఇక రెండవది ఏంటంటే ఇందాక మీరు నేను డిబేట్ చూస్తున్నాను అడిగారు మేడిగడ్డ నుండి ఇది ఇప్పుడు 100 కిలోమీటర్లు దాదాపుగా 110 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఇది తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డ వరకు. మధ్యలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవుతాయా అని అడిగారు ఇందాక మీరు సార్ని అడిగారు భరత్గా. అయితే అవుతాయండి. ఎందుకంటే దాదాపుగా నాది ఆ డిస్టిక్ లో వస్తుంది. నాది కాకినాడ రెసిడెన్స్ నాది. అయితే తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డ వరకు దాదాపుగా అంటే కాళేశ్వరం వరకు దాదాపుగా 13 నుండి 14 చిన్న పెద్ద వాగులు కలుస్తాయి సార్. పెద్ద వాగు అనేది కలుస్తుంది, కాకినాడ పక్క నుండి వెళ్తుంది. ఆ పెద్ద వాగు దాదాపుగా 3 వాగుల కలయికతో పెద్ద వాగు వస్తుంది. పెద్ద వాగు నీల్వాయి వాగు కూడా వస్తుందా? నీల్వాయి ఏదో ఉన్నట్టు. అవునండి అవునండి. గొల్ల వాగు, పెద్ద వాగు, నీల్వాయి వాగు ఇవన్నీ దీని తర్వాత వస్తాయి. అన్ని వస్తాయండి. ఎట్లంటే వాంకిడి నుండి ఒక చిక్లి వాగు అని వస్తుంది. ఆసిఫాబాద్కి వాంకిడి మధ్యలో పెద్ద వాగు వస్తుంది. అట్లాగే ఆసిఫాబాద్ కంటే ముందు నుండి వట్టి వాగు కూడా వస్తుంది. ఈ 3 వాగులు దాదాపుగా కిరమెరీ బేసి నుండి వస్తాయండి వాటర్. కిరమెరీ కంటే ఇంకా పై నుండి వాటర్ వట్టి వాగు, గొల్లవాగు, నీల్వాయి, పెద్ద వాగు ఇవన్నీ వస్తాయి. చాలా ఫ్లడ్ వస్తుందండి. అది ఎట్లా అంటే సార్ చెప్పింది కరెక్టే. వాటర్ అక్కడ తక్కువ ఇచ్చారు సిడబ్ల్యూసీ వాళ్ళు, ఇక్కడ ఎక్కువ ఇచ్చారంటే అది కరెక్టేనండి. అది అయితే ఇప్పుడు ఏదైతే సార్ హలో చెప్పండి సార్, వింటున్నాం, చెప్పండి. ఇప్పుడు ఏదైతే కేవలం కమిషన్ల కొరకే మేడిగడ్డ దగ్గర సోర్స్ ను మార్చారు అని చాలా సార్లు ముఖ్యమంత్రి గారు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని నిండు సభల అసెంబ్లీలో కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కమిషన్లు ప్రాజెక్టులు మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ అది కాదు, నేను ఒకటి ప్రజలకు చెప్పదలుచుకున్నా. అయితే కమిషన్లు ప్రాజెక్టులు దీనిలో 6% అఫీషియల్ గా ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీ అయినా రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇవ్వాలి. నేను అందరు ప్రజలకు చెప్తున్నా. కరప్షన్, కమిషను ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఒక అంతర్భాగం. ఎస్, మీరు చెప్పండి నెక్స్ట్. ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ లో 6%, ఇప్పుడు ఎంత శాతం ఉన్నదో తెలియదు కానీ 6% ప్రాజెక్ట్ ఖర్చులో ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీ అయినా ఆ అధికారంలో ఉన్న పార్టీకి ఇవ్వాలి. అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు శుద్ధపూస కాదు, అందరు పైసలు తీసుకునేటోళ్ళు. ఎస్, చెప్పండి చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఒకవేళ అది కమిషన్ల కొరకే కనుక కట్టిన ప్రాజెక్ట్ అయితే దానికి కారణం కూడా కాంగ్రెసే అవుతుంది సార్. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు దాదాపుగా 2006 సంవత్సరము 7 సంవత్సరంలో మొదలుపెట్టారు సార్. 2006 సంవత్సరం నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కనీసం ఒక హెడ్ వర్క్స్ చిన్న బేస్మెంట్ కట్టినా కూడా దాని తర్వాత కొనసాగింపు చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ 2006 నుండి 2014 వరకు కనీసం హెడ్ వర్క్స్ దగ్గర మా ఊరు దగ్గరే ఉంటుంది, కనీసం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు సార్. ఇప్పుడు 1,00,000 కోట్లు మునిగిపోతున్నాయని చెప్తానంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ అనుకోవాల్సిందే. అలాగే పులిచింతల ప్రాజెక్టు 2009లో మొదలుపెట్టిన పులిచింతల ప్రాజెక్టు 2013కే క్లియర్ అయిపోయిందని కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళకు అవసరాలకు ఉన్న ప్రాజెక్టులు గ్రౌండ్ లో రియాలిటీకి వచ్చినాయి. తెలంగాణకు అవసరానికి వచ్చే ప్రాజెక్టులన్నీ ఏమో ఓన్లీ పేపర్ వర్క్స్ మాత్రమే చూపించారు సార్. దీంట్లో కూడా ఆ కాంగ్రెసే అనుకోవాల్సింది కదా సార్. అయితే ఇది ఏదో నిందించడం అనేది కాదు, ప్రజల అవసరాల కొరకు వాటిని రిపేర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అంతేందుకు సార్, కడెం ప్రాజెక్టు వాళ్ళు కట్టినాయి కదా సార్, కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది, కన్స్ట్రక్షన్ లోనే కొట్టుకుపోయింది సార్. అది ఒకసారి నాకు తెలిసినంత వరకు పులిచింతల ప్రాజెక్టులు కూడా గేట్లు కొట్టుకుపోయాయి సార్ కన్స్ట్రక్షన్ లోనే. వాళ్ళు రిపేర్ తుంగభద్ర గేట్లు కూడా రిపేర్ చేస్తున్నారు కదా, మనమే వెళ్ళి అక్కడ వెళ్ళి వచ్చాం చూసి. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిన ప్రాజెక్టులకు చాలా సంవత్సరాల తర్వాత జరిగింది, ఇది 2-3 సంవత్సరాల్లోనే జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ అన్నది 3 సంవత్సరాలకే ప్రాజెక్ట్ ప్రారంభించిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు జరగడంతోనే ఇష్యూ. 20 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఇష్యూ కాకపోతుండే కట్టిన 3-4 సంవత్సరాలకే ఇష్యూ రావడంతోనే ఇంత పెద్ద అయింది. డెఫినెట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అంత డిఫేమ్ అయిందంటే మొన్న ఎలక్షన్ లో ఓటమికి కారణం ఇది కూడా. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు కూలడం ఇది కూడా ఒక కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని ఇప్పటికీ అనే విధంగా అయింది. కాదు వాళ్ళ కర్మనా లేకపోతే ఏదన్నా తెలియదు కానీ
సో మీ క్వశ్చన్ అడగండి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అది వాళ్ళ కర్మ కాదు సార్, తెలంగాణ ప్రజల కర్మ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ ఏది ఏమైనా సార్, వాటిని ఒకవేళ కనుక అది తెలంగాణకి వయబుల్ కాని ప్రాజెక్టులు అయితే మొత్తానికి వదిలేయండి సార్. ఈ రాజకీయాలు అవసరం లేదు. ఒకవైపు ఏమో 90% ప్రాజెక్ట్ ని మనం యాక్టివిటీలో తీసుకున్నాం, ఇంకొక వైపు ఏమో 1,00,000 కోట్లు గోదావరిలో మునిగిపోయినని ఇంకొక వైపు చెప్తాం. అసలు ఏది కరెక్ట్ సార్? అసలు అది కరెక్టా, ఇది కరెక్టా? ఎందుకు ప్రజలు ఇంత గోల్మాల్ చేయడం? మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీరు కాగజ్ నగర్ అంటున్నారు కాబట్టి మీ దగ్గరే తుమ్మిడిఎట్టి ఉండేది అంతే కదా, మీ నియోజకవర్గంలోనే తుమ్మిడిఎట్టి. అవునండి. మీరు తుమ్మిడిఎట్టి వద్దా? మాకు సార్ ఇప్పుడు మాకు తుమ్మిడిఎట్టి కావాలి అని మేము మొదట కోరుకున్నది మేమే సార్. ఎందుకంటే తుమ్మిడిఎట్టి కనుక కడితే ఫస్ట్ బెనిఫిషరీ మా డిస్టిక్ వాళ్ళే. కానీ అంటే మీకు వర్షపాతం బానే ఉంటది కాబట్టి ప్రాజెక్టులు ఉన్నా లేకున్నా చెల్తా నడుస్తుంది. ఉంటే మంచిదే, అవి ఉంటే మంచిదే. బట్ తుమ్మిడిఎట్టి అయితే ఫస్ట్ బెనిఫిషరీ మీరే, మీ నియోజకవర్గమే. మా నియోజకవర్గమే సార్. అది కట్టాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా దాన్ని రీడైనింగ్ చేసినప్పుడు ఓన్లీ మా డిస్టిక్ వరకే దాన్ని కన్ఫైన్ చేశారు. కానీ అది గ్రౌండ్ రియాలిటీకి రాలేదు. మరి దాన్ని ఎందుకు అలా లేట్ చేశారో తెలియదు. అది కనుక అత్త వస్తే మేమే బెనిఫిషరీ ఉండేది. మేము చాలా సంతోషించాం. అసెంబ్లీలో కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టిగానే ఒకసారి మాట్లాడారు అసెంబ్లీలో. మేము అనుకున్నాం ఈసారి కొంచెం ఏమైనా యాక్టివిటీ పెరుగుతుంది కావచ్చు, ఎమ్మెల్యే సార్ కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా మాట్లాడుతున్నారు. హరీష్ అడిగారు కదా, పాల్వాయి హరీష్. అవునండి. అయితే ఒక విషయం భరత్ గారు, ఇప్పుడు తుమ్మిడియాటి దగ్గర కట్టడానికి ఏమైనా అనుకూలంగా లేకపోయినట్టయితే, ఫీజిబిలిటీ స్టడీస్ లో అది రాకపోయినట్టయితే, మేము ఒక తెలంగాణ రిటైల్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్కి ఇంకొక మా దగ్గర రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఠలరావు గారు చాలా శ్రమపడి ఒక సైట్ని సెలెక్ట్ చేసింది. ఆయన అది బోలాపూర్ అని, అది ఒక 8 కిలోమీటర్స్, ఏదైతే ఒరిజినల్ తుమ్మిడిఎట్టి నుంచి 8 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో 8 కిలోమీటర్స్ అక్కడ టోటల్ గార్జ్ ఉన్నది అన్నట్టు. అక్కడ మనము బ్యారాజ్ కట్టినట్టయితే 1 ఎకరం కూడా మనం ల్యాండ్ అక్విజిషన్ చేయవలసిన అవసరం లేదన్నట్టు. అది అక్కడ ఆ నుంచి మనము ఒక 10 మీటర్స్ లిఫ్ట్ ద్వారా మనకు తుమ్మిడియాటి నుంచి వచ్చిన కెనాల్ని 8th కిలోమీటర్ దగ్గర కలుస్తుంది అన్నమాట. అది ఒక మంచి ప్రపోజల్ అని అడ్వైజర్ గారు కూడా దాన్ని చేసి, దాన్ని ఎవరైతే ఇప్పుడు తుమ్మిడియాటి దగ్గర దీన్ని బ్యారాజ్ గురించి ఆర్వీ అసోసియేట్స్ ఉన్నారు కదా సర్వే చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా రెఫర్ చేయబడ్డది అన్నట్టు. ఇప్పుడు అది కూడా ఒక ఆల్టర్నేటివ్ సైట్ కింద తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ ఆదిత్య గారు యూకే నుంచి. హలో నమస్తే ఆదిత్య గారు, చెప్పండి. యూకే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి చాలా మంది, మీకు డల్లాస్ నుంచి కాల్ వచ్చింది, నాకు కూడా కాల్స్ వచ్చాయి. ఎందుకంటే పాపం వాళ్ళు తెలంగాణ ప్రైడ్, అంటే తెలంగాణ అక్కడ ఉండి కూడా బాగా కోరుకుంటారు. నిజంగా ఎన్ఆర్ఐస్ అందరికి హ్యాట్స్ ఆఫ్. కాళేశ్వరం డిబేట్స్ తర్వాత ఎక్కువ చూస్తుంది ఎన్ఆర్ఐస్. అంటే మనం ఏంటంటే రైతులు ఇక్కడ వాటర్ అవసరం ఉన్న వాళ్ళని అనుకుంటాం కదా, బట్ ఎన్ఆర్ఐస్ చాలా మన గడ్డ బాగుండాలి అని వాళ్ళు చాలా మంది కోరుకుంటారు. రెండు సైడ్ల, అటు కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళని, ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ చేసే వాళ్ళు. ఆదిత్య గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. భరత్ గారు, వెరీ గుడ్ సార్, అప్రిషియబుల్ డిస్కషన్స్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్. ఇంతకుముందు మాట్లాడాను, ఇంతకుముందు ఒకసారి కూడా నేను. I'm a regular follower of Zee News Telugu, especially DNA program, sir. But I would like to give a political comment, sir. Actually, చిన్న ఎగ్జాంపుల్ సార్, మాది సిరిసిల్ల దగ్గర ఇల్లంతకుంటా సార్. సిరిసిల్ల దగ్గర ఇల్లంతకుంటా. అయితే మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మేము కౌలుకి ఇచ్చినటువంటి పొలము ఎప్పుడు పత్తి వేసేవాడు సార్, నీళ్ళకి అవసరం లేదు అని. అయితే ఎప్పుడైతే ఐ డోంట్ నో కేసీఆర్ మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక, గవర్నమెంట్ ఫామ్ అయినాక, ఈ మిషన్ భగీరథ గానీ చెరువులు ఇవన్నీ చేసే దాంట్లో సార్, ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక విత్-ఇన్ 2 years 3 years ఏమో ఫస్ట్ టైం వరేసిండు సార్ మా పొలంలో. అసలు మా కౌలుకి ఇచ్చిన రైతు పరేషాన్ అయ్యాడు సార్. పంతులు, నేను ఫస్ట్ టైం వరేసిన పంతులు, అసలు నీళ్ళు ఇక్కడ దాకా వస్తున్నాయి, అసలు మస్తు అయినాయి వాటర్ అని. అంటే కేసీఆర్ గారి విజన్ వల్ల తెలంగాణ అంతటా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడము, ఈ చెరువులు రిపేర్ చేయడము, వీటి వల్ల అగ్రికల్చర్ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది సార్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయినాక. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ 3 years అయితే సార్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఎలక్షన్స్ ముందే మేటుగడ్డ కూలింది అన్నారు. ఈ 1,00,000 కోట్ల నెంబర్ ఒక ఫ్యాన్సీ నెంబర్ అయిపోయింది సార్ పొలిటీషియన్స్ కి.
అటు సివిఎన్ గారు జగన్ గారిని క్రిటిసైజ్ చేయాలన్నా, ఇటు రేవంత్ గారు తెలంగాణ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాలన్నా 1,00,000 కోట్ల నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అయిపోయింది పాలిటిక్స్ లో. అన్ఫార్చునేట్ ఇది. అసలు వాళ్ళకు ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అనేది ఉండదు, ఎంత ఖర్చు పెట్టరు, దేని మీద ఎంత అనేది తెలియదు, అట్లా అయిపోయింది సార్. ఎప్పుడైనా సార్ రాజు అంటే ముఖ్యమంత్రి సార్, రాజు విజన్ ఉంటేనే ప్రజలు బాగుంటారు సార్. నాకు బుద్ధి తెలిసి అంటే కొద్ది ఏజ్ వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు ఒక విజన్ సార్, సిబిఎన్ గారు ఒక విజన్. రాజశేఖర రెడ్డి గారు సామాన్య ప్రజలు, పేదవారు. సిబిఎన్ గారు ఒక విజన్, హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అక్కడ ఆలోచిస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు రైతులు. ముగ్గురు యుగ పురుషులు నా దృష్టిలో. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముగ్గురు యుగానికి ఒక్కళ్ళు పుడతారు. ఎగ్జాక్ట్లీ సార్, ముగ్గురు కూడా యుగ పురుషులే నా దృష్టిలో. నేను ఇంతకుముందు చెప్పా, ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వీళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రంలో పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. ఏ పార్టీలో ఉన్నా సరే వీళ్ళు గొప్ప పొలిటీషియన్స్, గొప్ప రాజకీయ నాయకులు. వీళ్ళ కారణంగా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చాలా అభివృద్ధి చెందింది. ఎస్, మీరు చెప్పినట్టు రైతుకైతే పండుగ ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ సమయంలో. ఎందుకంటే ఏమంటారు, అప్పు ఇదివరకు 5 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉన్నా సరే రైతు ఏమనుకునేవాడంటే తనకి చాలా అప్పుకు ఆత్మహత్య చేసుకునేవాడు 10 ఎకరాల పొలం ఉన్నా సరే. ఎందుకంటే అప్పుడు ల్యాండ్ వాల్యూస్ చాలా తక్కువ, 1,00,000 ఎకరం 2 లక్షలకు ఎకరం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత వాటర్ అవైలబిలిటీ వచ్చి మంచి పంటలు పండిందో, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా ఎకరానికి 15 లక్షలు 20 లక్షలు తక్కువ ఎక్కడా కూడా లేదు. లేకపోవడంతో అప్పుడు ఏమైందంటే రైతుకు ఆ అప్పు అన్నది చాలా చిన్నగా అనిపించింది. ఇదివరకు నాకు ఆశ్చర్యం ఏంటంటే 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు అప్పు గట్టలేక. ఇప్పుడు అప్పులు చాలా చిన్నగా అనిపించాయి బికాస్ ఆఫ్ ల్యాండ్ వాల్యూస్ పెరగడం. ఎందుకు ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి? అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూస్. రైతు బంధు ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం వ్యవసాయ భూమి కొన్నా మనకు ఎంతో కొంత వస్తుంది. ప్లస్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడం, మంచి వర్షాలు పడడం. సో ఒక విధంగా రైతులకి స్వర్ణయుగమే. ఈ 2 సంవత్సరాలు కూడా మంచిగా పంటలు పండలేదని మనం చెప్పలేం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా. బట్ 5 సంవత్సరాల తర్వాత మనం జడ్జ్ చేస్తాం ఏదైనా. బట్ 2015 తర్వాత 14-15 ఎల్నినో ఇయర్స్ తర్వాత మాత్రం నిజానికి రైతులకు ఒక స్వర్ణయుగం. గుప్తుల కాలానికి ఎట్లయితే స్వర్ణయుగం అంటారో, కేసీఆర్ పాలన కూడా 2015 to 23 ఒక స్వర్ణయుగం లాంటిదని మనం చెప్పొచ్చు. ఎస్ సార్, ఆదిత్య గారు. సార్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఆ విజన్ లేదు సార్. ఎప్పుడైతే ఎలక్షన్ ముందు మేడిగడ్డ కూలింది అన్నారో, డే 1 నుంచే ఓకే మేడిగడ్డ కూలింది వాళ్ళ కాదు, మరి ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి సార్. ఒక 3 years తర్వాత కరువు వస్తే ఏం చేయాలన్న ప్లానింగ్ లేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఎంతసేపు కేసీఆర్ తిడదామా, కేసీఆర్ కుటుంబాలు తిడదామా అని తప్పించి ఆ విజన్ అనేది ఉండదు. అంటే ఆ గవర్నమెంట్ కున్నంత నిధులు లేవు ఈ గవర్నమెంట్ కి. అదొక ప్రాబ్లం, డ్రాబ్యాక్ ఏంటంటే సార్ మనసు ఉంటే ఆ గవర్నమెంట్ సర్ప్లస్ బడ్జెట్ తో వచ్చింది తెలంగాణ రావడంతో, హైదరాబాద్ తెలంగాణ. ఈ గవర్నమెంట్ కు ఒకటి అప్పులు గానీ బడ్జెట్ గానీ అదొక ఇష్యూ ఉంది. ప్లస్ ఫుల్ టైం చూద్దాం, 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత జడ్జ్ చేద్దాం. 2.5 సంవత్సరాలకి మనం ఎందుకు అనాలి? స్టార్ట్ చేయాలంటారు సార్. నేను ఫస్ట్ డే నుంచి థింకింగ్ స్టార్ట్ చేయాలి. 3 ఏళ్ల తర్వాత కరువు వస్తే నా ప్రజల పరిస్థితి ఏంటి అన్న విజన్ ఉంటే ఆలోచన ఉంటుంది సార్. ఇంకొకటి సార్, చాలా వేగ్ కమెంట్స్ సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు సార్, వాళ్ళు రిటైర్ అయినప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేయలేదని. అట్లాంటప్పుడు సీఎం గారు ఇంజనీర్ గారిని అటు అనడం ఒకటి నెంబర్ ఫస్ట్ రాంగ్ సార్. నెంబర్ 2 సార్, కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్ల దగ్గర 100 కోట్ల ఆస్తులు దొరుకుతుంది అని అంటున్నారు సార్. నేను అంటున్నా సార్, వాళ్ళ డాక్యుమెంట్లు బయటకు తీయాలి సార్. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులా తీయాలి సార్ బయటికి. అట్లయితే తెలుస్తుంది ఏ ఇంజనీర్ దగ్గర ఎప్పుడు సంపాదించిన పైసలు అనేది. అది చాలా వేగ్ కమెంట్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది సార్. మొత్తానికి తెలంగాణ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది సార్. ఫార్మర్స్ గానీ కరువు వస్తుంది, వి ప్రకాష్ గారు గానీ రిటైర్డ్ ఇంజనీర్స్ గారు చెప్పినట్టుగా ఈ ప్రజలు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం మీ ప్రోగ్రామ్ చూసైనా, మీకు కాల్ చేసే లైవ్ కాల్స్ లో వాళ్ళైనా చూసైనా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మనసు మారితే కొంచెం బాగుంటుంది సార్. దిస్ ఇస్ మై విష్ సార్, సీరియస్లీ. ఓకే, అట్లనే ఆలోచిద్దాం, అట్లనే చేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా స్టెప్స్ తీసుకుంటుందని మనం భావిద్దాం. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య గారు. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. భరత్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. భరత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ సుల్తాన్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే.
సార్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కి ఏ మాత్రం వాటర్ మీద అసలు అవేర్నెస్ అనేది లేదండి. ఓకే. ప్రజెంట్ మనకు కావాల్సిన ఒక సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ 350 టీఎంసీలు అవసరం ఉంటే మనకి ఇప్పటి వరకు నిల్వ ఉన్న నీరు ఎంత 44 టీఎంసీలు అండి అప్రాక్సిమేట్లీ. మనకు ఈ 1,00,000 క్యూసెక్లు కింది నుంచి పోయినప్పుడు రోజు కొన్ని తోడుకున్న కనీస అవసరాలైనా ఒడ్డెక్తాయి కదండి. ఓకే. సుల్తానాబాద్ అంటే మీకు ఎస్ఆర్ఎస్పీ కదా? సుల్తాన్పూర్ విలేజ్ అండి మాది. అంటే సుల్తాన్పూర్ అంటే ఎస్ఆర్ఎస్పీ వాటరే వస్తాయి. ఎస్ఆర్ఎస్పీ వాటర్ వస్తాయి. ఈసారి బాగాలేదు ఎస్ఆర్ఎస్పీ, మళ్ళీ 18 టీఎంసీలే కెపాసిటీ మాత్రం ఉంది. ఎస్ఆర్ఎస్పీ వాటర్ మీకు 16 అనుకుంటా అండి. 16 ఇవాళ చూస్తే అంతే 16-18 ఉంది. 1064 ఉంది ఇవాళకి. 15 టీఎంసీలే, సారీ 15 టీఎంసీలు నీళ్ళే ఉన్నాయి ఇప్పటికి. మొత్తం 80 టీఎంసీలు అయితే 15 టీఎంసీలే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్. ఇప్పుడు నేను లైవ్ లో దానిలో డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. ఎస్ఆర్ఎస్పీ 1064 లెవెల్, 1091 ఫుల్ కెపాసిటీ, ఫుల్ నీటి మట్టం అయితే 15 టీఎంసీలు ఉంది. ఇంకా 60 టీఎంసీలు రావాలి. ఇక మన ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రతిసారి పడుతున్నాయి, లాస్ట్ లో బాగా దంచి కొడుతున్నాయి. ఈసారి కూడా అట్లా కొడదామని ఆశిద్దాం. ఈసారి కూడా అట్లా కొడతాయి. ఒక్క అల్పపీడనం వచ్చి మన ముంబైలో మొత్తం సిచ్యువేషన్ చేంజ్ చేసినట్టు అల్పపీడనం వాయుగుండము చేంజ్ చేస్తుందని ఆశిద్దాం. సో అయితే ఇప్పుడు మీరు నాట్లు వేసారా? రైతేనా? లేదండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము అంతా బోర్ల బావిల కింద చేస్తాము. ఓకే. కానీ వాటర్ లెవెల్ అనేది పడిపోయింది సార్. మనకు ఇప్పుడు వాటర్ లెవెల్ లాస్ట్ ఇయర్ మంచి వర్షాలు ఉండే కదా, ఎందుకు పడిపోయింది? రెండు పంటలు వరే పండించారా? రెగ్యులర్ గా తోడమే కదా సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది సార్ వాడు. మళ్ళా ఒక వర్షం కూడా లేదు కదా, ఒక వర్షం కూడా మినిమం 5 సెంటీమీటర్ వర్షం కూడా స్టిల్ ఇంతవరకు పడలే. కానీ మనం రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి కదా, 2 పంటలు వరే పండిస్తే ఎక్కడి నుంచి వాటర్ ఉంటుంది? రబీలో కూడా మనం దొడ్డు బియ్యం పండించి అమ్ముతే గనక ఎవరు కొంటలేరు, ఇబ్బంది అవుతుంది కదా. లేదండి వినండి, మేము మొత్తం సన్న బియ్యం పండిస్తామండి మా కాన్స్టిట్యూన్సీ ఆల్మోస్ట్. అచ్చా, అంటే సెకండ్ పంట కూడా సన్న బియ్యమేనా? సెకండ్ అంటే సన్న బియ్యం మేము 35 సీడ్కి అమ్మేస్తామండి. 35 అంటే మనం సీడ్కి అమ్మేస్తామండి. సీడ్ అమ్ముతారు. ఓకే. సో మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు? వాటర్ రిలీజ్ చేయాలి అని కోరుకుంటారు, అంతేనా? వాటర్ రిలీజ్ అని లిఫ్ట్ చేస్తే ఎంతో కొంత ఉపయోగం కదండి తాగడానికన్నా. ఇప్పుడు ఈవెన్ కొన్ని బోర్లు ఎండిపోతున్నాయండి. ఓకే. తాగడానికన్నా చేయాలి కదా. ఈయన ఎంతసేపు కేసీఆర్ తిట్టడము, ఈయనకు పిండం పెడతా అనడం తప్ప ఇది చేసే పని ఏంటండి? మొన్న ఎవరు కోటేశారు మీరు? ఎవరు కోటేశామని కాదు కదా సార్. లక్షలు కాదు సార్, ఎవరికి అంటే నేను జనరల్ గా తెలుసుకుంటా, మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీరు ఎవరు సపోర్టర్ అని అడుగుతున్నా. అట్లా మేమేమో యాక్చువల్లీ టీఆర్ఎస్ అండి. యాక్చువల్ టీఆర్ఎస్. ఓకే. టీఆర్ఎస్ రామప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి సార్. ఎంతసేపు ఈయన ఇంజనీర్లను తిట్టడము, రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఏమన్నారు సార్? ఆయన గవర్నమెంట్ వాళ్ళు కాళేశ్వరము స్టార్ట్ చేసినప్పుడు పూర్తయ్యే వరకు వీళ్ళు అందులో లేరు. వీళ్ళని బెల్ట్ వేసి కొట్టడము, జైల్లో పెట్టకపోవడము ఇంతవరకు కరెక్ట్ అంటే అది? సరే, అది ఆయన మనిషి లేకపోతే ఎట్లా సార్? ఒక విజ్ఞత ఉన్నటువంటి సీఎం అట్లా అనొద్దండి, వద్దు. మేము ఆ విషయంలో మీరు మేమే వారి విజ్ఞతకు వదిలేశామని మొన్నే చెప్పాము. దాని గురించి నో కామెంట్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి బాలయ్య గారు ఉన్నారు. నమస్తే బాలయ్య గారు. బాలయ్య గారు, మీరు వాయిస్ క్లారిటీ లేదండి, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. క్లారిటీ లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ మురళీధర్ పూర్ణ గారు. హలో మురళీధర్, పూణే నుంచేట. పూణేనా? హలో మురళీధర్ గారు. హలో మురళీధర్ గారు. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సార్ నమస్కారం సార్. నమస్తే.
నా పేరు మురళీధర్, నేను పూణే నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా మామూలుగా ఏంటంటే నేను కూడా ఈ జస్ట్ డిఆర్డిఓలోనే పనిచేస్తాను. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ మనం తీసుకుంటే గనక ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే ఒక ప్రిలిమినరీ డిజైన్ రివ్యూ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీతో డిజైన్ కూడా మనం రివ్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రివ్యూ చేసేటప్పుడు మరి పొరపాటు ఎట్లా జరిగింది అనేది ఒక క్వశ్చన్. అంటే ప్రాపర్ గా మనం రివ్యూ చేయలేదా డిజైన్ ని, అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఎట్లాగో మనం ఇన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి ఒక ఫారెన్ నుంచి మంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ రివ్యూ చేసి రెక్టిఫికేషన్, ఒక ఫెయిల్యూర్ అనాలిసిస్ బోర్డ్ అనేది ఫామ్ చేసి మన ఈవెన్ ఇండియాలో కూడా ఐఐటీస్ లో కూడా మేధావులు ఉన్నారు, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ఐఐటి బిహెచ్యు కానీ ఐఐటి చెన్నై ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ని హలో చెప్పండి. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ప్రైజ్ తీసేసుకొని ఒకటి ఏంటంటే రిపేర్ వర్క్ ఎంత తొందరగా మనం రిపేర్ చేస్తే అంత బాగుంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఫారెన్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా తీసుకోవాలని నా ఒక కోరిక. ఎందుకంటే మన ఇండియాలో టాలెంట్ లేక కాదు, ఆ టాలెంట్ ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు కొన్ని మనం విషయాలు చూస్తున్నాము. గల్ఫ్ లో వ్యవసాయం చేస్తున్నారు ఎడార్లు. ఇప్పుడు మనకు అన్ని వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, వర్షాకాలంలో నీళ్లు వస్తాయి. సో వాటి నీళ్లు యూజ్ చేయలేకపోతున్నామని బాధ. సో నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో రిక్వెస్ట్ ఏంటంటే ఆయన కూడా మంచి ఒక కమిటీ ఫామ్ చేయడానికి రికమెండేషన్స్ చేయడం కానీ చేసి ఎంత తొందరగా మనం దీన్ని రెక్టిఫై చేస్తే అటు సార్ మీరు ఇంజనీరేనా సార్? మీరు ఇంజనీరేనా సార్? సైంటిస్ట్. నేను సైంటిస్ట్. ఓకే. డిఆర్డిఓలో పనిచేస్తారు. ఓకే. సరే, ఒకటి మురళి గారు ఒక ఆయన అడిగిన దానికి నా అనుబంధ క్వశ్చన్ సార్. ఎడారుల్లో కూడా పంటలు పండిస్తున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు తెలుసు. ఇజ్రాయెల్ అతి తక్కువ వర్షపాతం, బిందు సేద్యం, తుంపర సేద్యం అంటారు కదా. అవును. మనం అసలు ఈ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం? ఒక బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే టీ హనుమంతరావు గారిని కలిశాను 2015-16 లో, చాలా క్లోజ్ గా ఈ కాళేశ్వరం సంబంధించి రీడిజైన్ సమయంలో కలిశాను. ఆయనతో చాలా రోజులు కొంత ఇరిగేషన్ నాలెడ్జ్ చేసిన దాని ప్రకారం ఆయన చెప్పేది ఏంటంటే ఈ పెద్ద ప్రాజెక్టులే అవసరం లేదు, ఇవన్నీ కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం రాజకీయ పార్టీలు చేసేవి. రాజస్థాన్ లో ఆయన 4 వాటర్ కాన్సెప్ట్ ద్వారా రాజస్థాన్ లో నీళ్లు వచ్చినప్పుడు తెలంగాణలో నీళ్లు రావా? ఆ మెదక్ జిల్లాలో జహీరాబాద్ దగ్గర గొట్టిగారిపల్లి అనే విలేజ్ ఉంది, బ్రహ్మాండంగా వాటర్ వస్తున్నాయి, చెరుకు పంట కూడా పండిస్తున్నారు. అసలు ఇరిగేషన్, ఈ ప్రాజెక్టులు, ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత అవసరమా? ఎక్కడ భూగర్భ జలాలు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను నెక్స్ట్ మీతో అదే చెప్దామని నేను అనుకున్నా, మీరు ఎల్లదీశారు. ఈ విషయంలో మా తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ 2009 నుంచి మేము భూగర్భ జలాలని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే దాని మీద మేము మన దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశంతో పాటుగా మేము రైతుల యొక్క అభ్యర్థన మేరకు తమిళనాడు, కర్ణాటక కూడా వెళ్ళాము. వెళ్ళి అక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే మీరు మన మహారాష్ట్రలోని మన ఎక్కడ అహ్మద్ నగర్ దగ్గర హివరే బజార్ అని ఒక చిన్న విలేజ్ ఉన్నది. హివరే బజార్ మీరు అందులో కొడితే వస్తుంది. అక్కడ పోపట్రావు పవార్ అని ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా వదులుకొని ఊర్లో ఉండి అతను ఒక 2.5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వాటర్ రెయిన్ఫాల్ ఎంత ఉన్నదంటే అక్కడ ఆ ఏరియాలో 380 mm 380 mm ఉన్నటువంటి విలేజ్ అంతే యాన్యువల్ రెయిన్ఫాల్ ఉన్నది. అయితే అక్కడ నేను, ప్రకాష్ గారు, తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ అయినట్టు మరి చంద్రమౌళి గారు ముగ్గురు వెళ్ళాము మిడ్ సమ్మర్ లో. వెళ్తే అక్కడ ప్రతి వెల్లు కూడా 60 to 70% లో నీళ్లు ఉన్నాయి అన్నమాట, ప్రతి ఓపెన్ వెల్. అయితే ఆ విలేజ్ లో 380 mm ఉన్నటువంటి విలేజ్ లో ఈరోజు అందరూ కూడా అక్కడ మిలియనీర్లే ఉన్నారు ఆ ఊర్లో. ఆ ఊరి ఎంత చక్కగా ఉన్నదంటే చూస్తే నాకు అసలు మనం ఎందుకు ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టుడేంది అసలు. అందులో నేను ఖాదర్వల్లి గారి యొక్క మిల్లెట్స్ని కూడా మేము ప్రాపగేట్ చేశాము. 50,000 పుస్తకాలని మేము దాన్ని పంచుతున్నాం అన్నట్టు. మిల్లెట్స్ వలన ఏ విధంగా వాటర్ కన్జర్వేషన్ చేసుకోవచ్చు, రైస్కి ఎంత అవసరం పడుతుంది, మిల్లెట్లకి ఎంత అవసరం పడుతుంది, వాటి కెమికల్ ఫర్టిలైజర్స్ అవసరం లేదు.
దాని తర్వాత వాటికి ఒక 90 డేస్లోనే అది క్రాపింగ్ వస్తుంది. దాని తర్వాత ఒక్క కేజీ ఆఫ్ మిల్లెట్తోని సక్సెస్ కావా ఇజ్రాయెల్ టెక్నాలజీ అది అవి దాటితో పాటు మిల్లెట్ సేద్యాన్ని కూడా మనం చేసినప్పుడే మిల్లెట్ సేద్యం చేస్తాం కానీ తినే వాళ్ళు ఉండాలి కదా మిల్లెట్స్. అదే మొదలు తినడానికి కల్పించవలసిన డిమాండ్ని క్రియేట్ చేయవలసింది మన ఇలాంటి వాళ్ళ మీద తిరిగి అది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మిల్లెట్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. బ్రేక్ఫాస్ట్ లో తప్పకుండా వారానికి 3 రోజులు 8 రోజులు మిల్లెట్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వమే ముందుకు రాగలిగితే బ్లాక్ రైస్ మిల్లెట్స్ బాగానే తింటున్నారు. అయితే ఎంత తిన్నా ఇప్పుడు రైస్ కూడా మనకి ఇంత అవసరం అసలు 7 రేట్ల తెలంగాణలో తినేదానికంటే 7 రేట్లు ఎక్కువ పండిస్తున్నా. కానీ నేను అవన్నీ పోయి మళ్ళీ ఏమైతుంది లాస్ట్ కు 2-3 సంవత్సరాల తర్వాత దొడ్డు బియ్యం పండిస్తే అది పోయి ఇథనాల్ ఫ్యాక్టరీలకు పోతుంది, ఆల్కహాల్, దాంతో మద్యం తయారు చేస్తున్నారు. అంటే ఒకటి సన్న బియ్యం మాత్రమే తింటారు, ఎవరు దొడ్డు బియ్యం తినట్లేదు. ఆయన దొడ్డు బియ్యం పండిస్తున్నారు మా దగ్గర. మన లైఫ్ స్టైల్ ని భరత్ గారు 2 తీర్లు మార్చుకోవాలి. ఒకటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తే మేమేం చెప్పినామంటే ఒక ఎకరానికి రైతు ఇప్పుడు బంద్ అంటే ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు కదా, ఎకరానికి 6,000 ఇస్తున్నారు కదా. అదే ఒక రైతు భరోసాతోని ప్రతి రైతు యొక్క పొలంలో మనం అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించినటువంటి తర్వాత ఒక ట్రెంచెస్ కనుక తీసి ఇచ్చినట్టయితే ఒక బంధు ఆ విధంగా కన్వర్ట్ చేసినట్టయితే ఒక్క 10,000 కోట్లతో మొత్తం రాష్ట్రం మొత్తం అయిపోతుందండి. 10,000 crores టోటల్ తెలంగాణ. పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు వాటర్ బిల్స్ కాదు అసలు నేను ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇంతవరకు చేసింది మంచి పైన చెడ పైన, అసలు ఇంత ప్రాజెక్టులు కట్టేసేసి ఇంతమందిని ముంచేసేసి ఇంత నీటిని తీసుకొచ్చేసి మళ్ళీ వరి వండి వేయడానికేనా మనం ఈ ప్రాజెక్టులు కట్టింది? ఆ వరితో నాకు అదే అనిపిస్తుంది సార్. 50,000 కరెంటు లిఫ్ట్ చేయడానికి 50,000 ఖర్చు అవుతుంది. అదే వరి పండితే వచ్చే రైతు ఆదాయం 30,000 అవుతుంది. డెఫినెట్ గా మనం దీని మీద ₹1,00,000. నా ఉద్దేశం ఏంటంటే ₹1,00,000 వచ్చే పంట పండించండి. రైతులు 50,000 ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు ఇంకో 50,000 లాభం రావాలి కదా. ఆయిల్ పామో లేకపోతే ఇంకా పసుపు మిర్చో ఇవి బానే వస్తాయి కానీ వరి 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 అన్నట్టు అప్పుడు కేసీఆర్ వరేసుకుంటే ఊరి అన్నప్పుడు ప్రతిపక్షాలు అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వరి వద్దన్నా అవుతున్నాయి. అంటే ప్రతిపక్షాలు అతి ఎప్పుడు చేస్తాయి. ప్రతిపక్షాలు అతిపక్షాలు అంట. ఏదంటే వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళు, వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళు. వరి వద్దు వాళ్ళు వరి కాంగ్రెస్ పార్టీ ఇంకా వరి బోనస్ ఇస్తాం, అది ఉన్నది. బోనస్ ఇస్తామని చెప్పి సన్న బియ్యంకి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వరి తగ్గిద్దామంటే బీఆర్ఎస్ ఒప్పుకోదు. వీళ్ళు పాలిటిక్స్ కోసం కానీ వరి తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా. అయితే మీరు దీని మీద మేము ఒక 2-3 వస్తాము. మేము ఏ విధంగా మీరు ఒక ప్రత్యేకమైనది పంటల మార్పిడి అనేది డెఫినెట్ కావాల్సిందే జరగాలి. మీరు ఫ్రీ బీస్ విషయంలో అయినా పంటల మార్పిడి విషయంలో అయినా, ఎందుకంటే కరెంటు బిల్లులు 35,000 కోట్లు కట్టాలి దీనికి. ఇప్పుడు ఎత్తిపోతల వాటి అవును దీన్ని కట్టాలి. రైతు కోసం ఎంతైనా కడతామని సెంటిమెంట్ డైలాగులు కొడతారు కానీ ఎంతైనా కడతారంటే ఎవరు? రేవంత్ రెడ్డి ఇంట్లోంచి కట్టడు, కేసీఆర్ ఆయన ఇంట్లోంచి కట్టాడు. మళ్ళా పబ్లిక్ సొమ్మే కదా. అంతంత కరెంటు బిల్లు కట్టి ఇవన్నీ అవసరమా అని అనిపిస్తుంది. పోనీ అంత కరెంటు బిల్లు కట్టినప్పుడు మళ్ళీ వరి పంట పండిస్తే లాభం లేదు కదా. సన్న వరి కూడా కాదు, మళ్ళా దొడ్డు బియ్యం పండిస్తారు. దొడ్డు బియ్యం పండిస్తే అది ఎవరికి మనకి తమిళనాడు తింటలేదు, కేరళలో తింటలేరు, ఎక్కడ తింటలేరు. అది మంచి ఆయిల్ పామ్ కు షిఫ్ట్ అయితే బానే ఉంటది. ఫ్రూట్స్ లేవు. కొత్తిమీర గుజరాత్ నుంచి తెచ్చుకుంటాం, ఉల్లిగడ్డ టమాటా మదనపల్లిని తెప్పించుకుంటాం. కూరగాయలు పండించట్లేదు, కూరగాయలు పండిస్తలేము ఎవరు వాళ్ళు కూడా. ఫ్రూట్స్ పండించట్లేదు. అయితే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నంటే ఒక ప్రత్యేకంగా 1-2 గంటలైనా పర్లేదు ఇది మిల్లెట్స్ తర్వాత రెయిన్ వాటర్ మనం ఏ విధంగా గ్రౌండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గ్రౌండ్ వాటర్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దీని విషయంలో నేను నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతం, ప్రభుత్వాన్ని కూడా అడిగాం. మునుగోడు ప్రాంతం అంత దరిద్ర ప్రాంతం ఇంకోటి లేదు. ప్రభుత్వాన్ని కూడా అడిగాం. వీళ్ళు ఎంకరేజ్ ఆల్టర్నేట్ క్రాప్స్, మీరు వరిని తగ్గించండి అన్న దాని మీద మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు ఒక రౌండ్ టేబుల్ కూడా పెడతామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా రైతు కమిషన్ కూడా చెప్పింది కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నా వరి తగ్గిస్తే ఎంత మంచి. అయితే మేము ఏం చేశామంటే ఒక మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు రిమోట్ సెన్సింగ్ వాళ్ళతో సహకారంతో ఒక ప్రాజెక్ట్ ఒక రిపోర్ట్ తయారు చేశాను. జస్ట్ 120 crores 120 కోట్లతోని మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో మనము
మన ప్రతి స్ట్రీమ్ కోర్స్ మీద ఒక చెక్ డ్యాము, సబ్ సర్ఫేస్ డైకో, లేకుంటే ఇంకా ఈ మన కెనాల్స్ ఏవైతే మన మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కు ఫీడర్ ఛానల్స్, ఇవి మేము ఐడెంటిఫై చేస్తే 120 కోట్లలో టోటల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరికి ఇది ఎఫెక్ట్ అయ్యే విధంగా మా ఊర్లో ఒక చెక్ డ్యామ్ కట్టిర్రు, 2 కిలోమీటర్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, ఆ బోర్వెల్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి ఈ 120 కోట్లు పెడితే మొత్తం కాన్స్టిట్యున్సీకి మనం చేయగలుగుతున్నప్పుడు దీని మీద ప్లస్ దానికి అడిషనల్ గా మిల్లెట్స్ సేద్యము, దానికి ప్రభుత్వం ఇవ్వాల్సినది ఏంటిది, దీని మీద మీరు ఒక్కసారి మీరు చెప్పండి. ఐ విల్ కమ్ విత్ మై నాకు చాలా టచింగ్ సబ్జెక్ట్ అది. నేను ఇన్ని చేసినా నేను అదే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఒక్కోసారి నేను ఇరిగేషన్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి కూడా నాకు అంటే ఖాదర్వేల్ గారు మీటింగ్లలో ఈ ఇంజనీర్ గారు పెద్ద పెద్ద డ్యాములు కట్టి నాశనం చేశాడని నన్ను పరిచయం చేస్తున్నాడు. అట్లా పర్యావరణ నాశనం అంటేనే ప్రకృతి విరుద్ధం అనే కాడికి తీసుకొచ్చిండి అన్నట్టు. మనకు ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, సునీల్ గారు. హలో, నమస్తే సునీల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు, మీ రిపోర్టింగ్ కి మేము ఫ్యాన్ అండి. 2011-12 మీరు V6 లో వేసినప్పటి నుండి పెద్ద ఫ్యాన్స్ అండి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇది ఒకటి నాకు 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు తమిళనాటి కట్టే వేయానికి సో జస్ట్ అదే మేడిగడ్డ బ్యారేజ్ అదేదో అయిన డ్యామేజ్ ని చేసుకుంటే ఆ వ్యయానికి అందులో 1/3 లోనే ఇది రిపేర్ అయిపోతుంది కదా. ఎలాగో కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు డబ్బులు లేవు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయారు అన్నారు. ఆయన క్రియేట్ చేసిన ఆ ఫేస్ ఎక్కడా కూడా కనబడదు. మొన్నటికి మొన్న యాదగిరిగుట్ట దగ్గర థర్మల్ లాంచ్ చేశారు, అది అసెట్టే కదా సార్. సో దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు తమిళ యాక్ట్ కొత్త పెట్టడం అనేదానికంటే మేడిగడ్డని రిపేర్ చేస్తేనే బెటర్ కదా. అందులో 1/3 అవుతుంది. సో ఇంకొకటి, ఇప్పుడు మేడిగడ్డలో ఆల్మోస్ట్ 2 years నుండి అందులో అండర్ గ్రౌండ్ లో ఉన్న మోటార్స్ రన్ చేయట్లేదు. రేపొద్దున 2 years తర్వాత వాళ్ళ ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఏదో హడావిడిగా నెక్స్ట్ మేడిగడ్డ రిపేర్ చేస్తే స్టార్ట్ చేస్తామంటే అప్పుడు ఒకవేళ మోటార్లు పాడే ఉంటే దానికి అయ్యే వ్యయం ఆ వ్యయం కూడా దీనికి యాడ్ అవుతుంది కదా. సో అని చెప్తున్నాను మేడిగడ్డ రిపేర్ చేయడానికి. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ జీ తెలుగు గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. సో జీ తెలుగు కంటే జీ తెలంగాణ అనే ఒక ఛానల్ వస్తే బాగుంటుంది సార్. మమ్మల్ని ఒక్క రాష్ట్రాన్ని పరిమితం చేయకండి. ఎస్, ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి ఆబ్వియస్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా చేస్తాం. ఇప్పుడు కాళేశ్వరం హాట్ ఉంది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. మొన్న రావణ్ ఇష్యూ వస్తే ఆ డిస్కషన్ కూడా చేశాం. బట్ వీఆర్ ఫర్ 2 states అల్టిమేట్లీ. కానీ తెలంగాణకు కొంత నష్టం జరిగింది నీళ్ల విషయంలో అన్నది అది అంగీకరిస్తాం. ఆ విషయంలో సపోర్ట్ చేయాల్సిందే. నీళ్ల విషయంలో నష్టం జరిగింది కాబట్టి ఇంత ప్రత్యేక రాష్ట్రం వచ్చే పరిస్థితి జరిగింది కదా. ఆ విషయంలో డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించి నీళ్ల విషయంలో న్యాయమైన డిమాండ్లు డెఫినెట్ గా విల్ బి దేర్. వారు అడిగింది ఇప్పుడు కొత్తగా తుమ్మిడిహట్టి దగ్గర కట్టే బదులు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు కదా అనేది. అయితే ఇప్పుడు రిపేర్ చేయడానికే ఇప్పుడు అన్ని టెస్టులు జరిగినాయి. ఆ టెస్టుల యొక్క విశ్లేషణ గురించి ఇప్పుడు CWPRS పూనాకి వెళ్తున్నారు మన వాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాని యొక్క షెడ్యూల్ తయారు చేసేసి దాన్ని డెఫినెట్గా దాన్ని టేకప్ చేస్తామని గవర్నమెంట్ అంటుంది. లెటెస్ట్ హోప్స్ గవర్నమెంట్ దాన్ని త్వరగానే టేకప్ చేసేసి దాని రిపేర్స్ కూడా చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎంత ఖర్చు అవుతుంది సార్ రిపేర్ కు చేస్తే? ఇప్పుడు దాని ప్రకారంగా ఒక 500 crores దాకా కావచ్చు. 400 to 500 crores మాక్సిమం ఏమన్నా అంతే. 500 కోట్లే. అంతే. ఇమిడియట్ బ్యారేజ్ కట్టాలంటే చాలా, కాబట్టి 3,000 కోట్లైనా అది ఒక బ్యారేజ్ కే 5-6 వేల కోట్లు. ఎందుకంటే ఈ నుంచి అంతవరకు కదా, ఇక్కడ బ్యారేజ్ అక్కడ బ్యారేజ్, ఇక్కడ 2 కట్టి 2 లింక్ చేస్తూ కంపెన్సేషన్ మళ్ళీ దానికి ఒకటి నాన్ ఫ్లోయింగ్ మన స్ట్రక్చర్ కట్టి చాలా పెద్ద ఖర్చుతో కొడుకునేది అసలు అది. కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా టేకప్ చేస్తాను. కట్టినా ఉమ్మడి ఆదిలాబాద్ కి నీళ్లు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఏం లేదు, అక్కడ ఏం లేదు, ఇచ్చేయచ్చు అది. అంటే అట్లనే ఓన్లీ ఆదిలాబాద్ వరకే చేయాలనుకుంటే వార్ద మీద ఒకటి కట్టేసి మనం అక్కడ కూడా ఇవ్వచ్చు. అసలు ఓన్లీ వార్ద మీదనే కాకుండా కూడా వార్ద మీదనే కట్టేసి చేయాలనేది కూడా పాత ప్రభుత్వం కూడా నిర్ణయం చేసింది.
ఈ ప్రభుత్వం కూడా అదే అది మహారాష్ట్రతో ఇబ్బంది ఉండదు వరద దగ్గర కడితే. అక్కడ మనకు అంటే ఒకవైపు మహారాష్ట్రతో మనది ఉంటుంది, కంబైన్డ్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లం కాదు మనకున్న ఈల్డ్ ప్రకారంగా చూస్తే కొంత అక్కడ. ఓకే రైట్, మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు బాసర నుంచి సంతోష్ గారు. హలో సంతోష్ గారు, నమస్తే అండి, చెప్పండి. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. రామప్రసాద్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. అది బాసర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బాసర. ఓకే, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నేను దాదాపు మీ లైవ్ డిబేట్ డైలీ ఫాలో అవుతాను. పని పెట్టుకోను ఒక గంట. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడు ఒక గంట నుంచి ట్రై చేస్తున్నా, మీ ఫోన్ కలగట్లేదు నాకు. చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు రెడ్డి గారు మీరు డిస్కషన్ చేసిండ్రో, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి ఫస్ట్. చేలల్లో గాని ఇళ్లలో గాని సార్, ఇల్లు గాని షాపింగ్ మాల్స్ గాని ఎక్కడన్నా ఏ వర్షపు నీటి చుక్క ఇంటి పైన పడుతుందో అది గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఇంత డబ్బు, ఇన్ని కోట్ల ప్రాజెక్టు, ఇంత కూలిపోవడాలు, ఈ కట్టడాలు అసలు అవసరమే లేదు. ప్రతి నీటి బొట్టు ఇంకాలే. ఇప్పటి నుంచైనా దయచేసి ప్రభుత్వానికి సూచన చేయండి. ఖచ్చితంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరుతడి పంటలు, మిల్లెట్స్ ఖచ్చితంగా వాడాలి. మిల్లెట్స్ కి చాలా డిమాండ్ ఉంది అని కోరిక. ఇప్పుడు బాసర అంటే ఇప్పుడు మీకు మహారాష్ట్రలో కూడా పెద్ద వర్షాలు లేవు ఈసారి, లేవు. భారతి ప్రాజెక్టు మాకు ఇప్పుడు జూలై 1వ తారీఖు ఓపెన్ అయింది, కనుక నీళ్లు లేవు బాబ్లీలో. బాబ్లీలో లేవు. ఇప్పుడు బాసర ఎట్లుందంటే మాకు శ్రీరామ్ సాగర్ బ్యాక్ ఉంటది కాబట్టి మొత్తం మడ్డి ఉంటది వాటర్ అంతా. శ్రీరామ్ సాగర్ ఆప్తేనే మాకు వాటర్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నాయి వాటర్ మా దగ్గర. ఇక బ్యాక్ వాటర్ ల్యాండ్లన్నీ మోటార్లు పెట్టుకొని తీసుకుంటారు నీళ్లు, 2 పంటలు పండిస్తారు. మనకు వాటర్, మీరు చెప్పినట్టు వాటర్ విలువ, నీళ్ల విలువ తెలియట్లేదు. అందుకనే మనం నీళ్లను ఒడిచిపెట్టుకోకుండా ఇష్టం ఉన్నట్టు వదిలేస్తున్నాం. పవర్ బిల్లు ఇవన్నీ ఆలోచించట్లేదు. నిజంగానే ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో సరే ప్లసెస్ ఎంత ఉన్నాయో మైనస్ కూడా అంతే ఉన్నాయి. నిర్వాసితులు ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎక్కడదక్కడ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే ఇష్యూస్ ఉండవు. చూడండి, మనం ఒక 2 ఊర్లను చూశాను. అన్నా హజారే విలేజ్ చూశాను, నేను చూశాను రాలేగావ్ సిద్ధి. ఈయనదేమో హివరే బజార్. మీరు హివరే బజార్ గురించి తర్వాత చూడండి, ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ అంటే. ఒక్క ఊరికి ఒక్కరు ఉన్నట్టయితే ఆ ఊరు ఎంత మారింది. ఎక్కువ గొట్టిగారుపల్లి కూడా సక్సెస్ కదా అంటే మన దగ్గర ఉన్నది, అది కూడా బాగానే అయింది. కానీ వెన్ యూ కంపేర్ విత్ హివరే బజార్ అది అసలు అక్కడ పోయేస్తే అసలు అక్కడ బ్యాంకులో ఆ ఒక్క ఊరు నుంచి 150 కోట్లు డిపాజిషన్ ఉన్నాయి ఆ బ్యాంకులో. వాళ్ళు ఏమంటారు, మాకు ఇక్కడ నష్టపోయేటువంటి బ్యాంక్ ఏది ఉందంటే మాది. ఎందుకంటే ఓన్లీ డిపాజిట్స్ ఏమన్నా, ఎవరు అప్పు తీసుకుంటారో లేరు. రైట్, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. యాదగిరిగుట్ట నుంచి రామచందర్ గారు. హలో మేడం సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రామప్రసాద్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. మరి యాదగిరిగుట్ట సార్, చిన్న కందుకూరు విలేజ్. చిన్న కందుకూరా? ఓకే. అవును సార్, మీరు వచ్చింది సార్ మా దగ్గర. మా సిస్టర్ ఊరే అది. మీ పేరు? మీ పేరు? రామచందర్ సార్. రామచందర్, ఓకే ఓకే. ఒక ఇష్యూ ఉంటే మీ దగ్గర కలిసాం సార్. జ్యోతిరెడ్డి మేడం గారు, మా సిస్టర్. అవునా, కలిసాం సార్. సరే, ఏం లేదు సార్, ఇది మనము సరే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతోనే కట్టింది కానీ సరే ఇప్పుడు మనం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే అన్ని విధాలుగా ఆలోచించుకొని కడతాం కదా సార్. మన గట్టి ధర వచ్చిందా లేకుంటే ఈడ కడితే బాగుంటుందా అని చెప్పేసి అన్ని ఆలోచన చేసే కడతాం కదా సార్. అయితే నేను ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ లలో విన్నాను సార్, ఇది ప్రాజెక్ట్ గురించి రిటైర్డ్ ఇంజనీర్ల వల్ల ఉద్దేశం చెప్పడం అండి. అంటే ఒకరు ఒక రకంగా చెప్తున్నారు. మేము ఎంత సజెషన్ చేసినా కేసీఆర్ గారు ఏం లేదు, హడావిడి చేసిండు, కట్టడం వల్లే ఊలిపోయింది చెప్తున్నాను సార్. ఏది ఏమైనా సార్ ప్రజలకైతే నష్టమే కదా సార్. అంతా చాలా నష్టం జరిగింది కదా. చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా లేట్ అయినా సరే బాగా కట్టేదండి సార్. మొత్తం మీద తెలంగాణ మన ప్రజలకైతే బడ్జెట్ విషయంలో కానీ దాన్ని ఉపయోగించే విషయంలో కానీ చాలా ఎంజాయ్ జరిగింది సార్. ఇట్లా ఏదేమైనా సరే దాన్ని ఉపయోగంలో తేవాల్సిన అవసరం ఉంది సార్. అంటే జరగాల్సిన నష్టం జరిగింది, బట్ దాన్ని ఉపయోగంలోకి తప్పకుండా తీసుకురావాలి. ఎస్, మేము అంగీకరిస్తున్నాం మీ అభిప్రాయంతో బాబు మీది.
వస్తుందని ప్రభుత్వం చేస్తుందని మనం ఆశిద్దాం. అంటే శ్యాంప్రసాద్ గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేరు మరమ్మతులు కానీ 3 to 6 months లో చేసేయచ్చా లేదంటే సంవత్సరాలు పడుతుందా దానికి? అంటే ఇప్పుడు ఒకవేళ రిపేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ గతంలో లాగా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది, ఏమైనా లిమిట్స్ ఉంటాయా శాశ్వత? అంటే ఇప్పుడు డయాగ్నైజ్ చేస్తున్నారు దాన్ని ఏ లెవెల్లో డ్యామేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత లెవెల్ ఉన్నాయి, వాట్ ఈస్ ది దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజెస్, తర్వాత అవన్నీ చూసి సివియారిటీ ఆఫ్ ది డ్యామేజెస్ అవన్నీ మనకు బయటపడితేనే కరెక్ట్ టైం చెప్పగలుగుతాం. కానీ ఏదైనా కూడా ఒక సీజన్లో కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా పై వాటికి. దీని గురించి అయితే కొంత మొత్తము బ్లాక్ని మొత్తం తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి మనకు పట్టవచ్చు ఒక 6-7-8 months దాకా కట్టవచ్చు. కానీ ఏదైనా మనకు ఒకటి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో రివర్ ఫ్లో కనుక ఉన్నట్టయితే, మనకు MDDL కంటే అబవ్ ఉన్నట్టయితే మనకు అది ప్రాబ్లమేటిక్గా ఉండదని మేము భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరే, అంటే రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే మీరు నిరుత్సాహంగా ఉండకుండా తెలంగాణ కోసం మరింత కృషి చేయాలి. తప్పకుండా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి కూడా ఓకే, ఆయన కామెంట్ సంబంధించి మేబీ పొలిటికల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి చేసి ఉండొచ్చు నా ఉద్దేశంలో. సో ఇప్పుడు వాళ్ళైనా వాళ్ళకి అనుకూలంగా చెప్తే అంటారు, మమ్మల్ని కూడా అంతే కదా, కొద్దిమంది బీఆర్ఎస్ పేడ్ జర్నలిస్ట్ అంటారు, కొద్దిమంది నువ్వు రేవంత్ రెడ్డి పేడ్ జర్నలిస్ట్ అంటారు, లేకపోతే నువ్వు బీజేపీ అంటారు, మమ్మల్ని అంటారు, మిమ్మల్ని అంటారు. సో ఆ విషయాలతో నిరుత్సాహం పొందకుండా ఇప్పుడు కామెంట్ లో ఒకళ్ళు నువ్వు కేసీఆర్ అనుకూలం అంటే ఇంకోళ్ళు నువ్వు మొత్తం రేవంత్ రెడ్డి అనుకూలం అని కూడా కామెంట్ రాస్తారు. ఎందుకంటే చూసే వాళ్ళకి డిఫరెంట్ యాంగిల్, వాళ్ళు ఏంటంటే వన్ సైడ్ ఉండాలనుకుంటారు. మనం ఎప్పటికీ వన్ సైడ్ ఉండం, ఇంజనీర్లు అయినా జర్నలిస్టులు అయినా వన్ సైడ్ గా దేనికైనా ఉండం. సరే, అఫ్ కోర్స్ ఇప్పుడు వన్ సైడ్ జర్నలిస్ట్ కూడా వచ్చేసారు కాబట్టి దానిలో ఉన్న మంచి చెడు అని చెప్పినా కోపమే. కాబట్టి నిరాశ చెందకుండా మీ పని కంటిన్యూ చేస్తారు, మీ సర్వీసెస్ డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని మేము దాంతోనే నిర్ణయం చేసుకుని మేము లెటర్ రాయడం జరిగింది. డెఫినెట్గా మేము ప్రజలతోనే ఉంటాము, రైతాంగానికి సేవ చేసే మార్గాలని ఇంకా అన్వేషిస్తూనే ఉంటాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డెఫినెట్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ గురించి కానీ, తర్వాత మిల్లెట్స్ని మనం ఏ విధంగా వృద్ధి చేయాలని, దానికి ఏ విధంగా ప్రజలకు తీసుకుపోయిన దాంట్లో అదొక ఉద్యమ రూపకంగా తీసుకొస్తున్నాం. దాంట్లో మీరు కూడా సహకరించినట్టయితే మేము మాకు సాక్షి పేపరు, టీవీ ఛానల్ వాళ్ళు 2 సంవత్సరాలు మాకు అట్లా చేయడం వలన మేము అన్ని జిల్లాలు తిరిగినాం అన్నట్టు. మనం మీ ఛానల్ కూడా దానికి సహకరిస్తే డెఫినెట్ గా విల్ కమ్ ఇమ్మీడియట్ గా విల్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ భరత్ గారు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.